హలో ఆల్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను బెంగళూరులో ఉన్న ఫేమస్ అయిన బుల్ టెంపుల్, బసవన్న గుడి అంటారు. సో ఇక్కడికి వచ్చానమాట. ఈరోజు బసవన్న గుడి నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో నాలా ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా ఫుల్ వీడియో చూడండి. ఆల్మోస్ట్ వీడియో అంతా క్లారిటీగా తీయడానికి ట్రై చేశాను. సో వీలైనంత వరకు మొత్తం ఈ వీడియోలో మీరు చూడొచ్చు టెంపుల్ మొత్తము. సో ఇకైతే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఈ టెంపుల్ని కర్ణాటక వాళ్ళు దొడ్డ బసవన్న దేవస్థానం అనేది అంటారు. ఎందుకు అంటే దొడ్డ అంటే పెద్దది అని అర్థం కదా. సో ఇందులో ఈ టెంపుల్లో స్పెషాలిటీ ఏంటి అంటే అతి పెద్ద బసవన్న అనేది ఉంటారనమాట. అంటే నంది, శివుడు ముందర ఉంటారు కదా నంది. సో అతి పెద్ద నంది అయితే ఉంటుంది. సో అదే ఈ టెంపుల్కి బిగ్గెస్ట్ ఫేమస్ అనమాట. అండ్ హిస్టరీ కూడా ఉంది ఈ టెంపుల్కి అయితే. ఈ టెంపుల్ని 1537 సంవత్సరంలో అయితే కెంపెగౌడ అనే అతను ఈ టెంపుల్ని నిర్మించారంట. సో ఈ టెంపుల్కి కూడా చాలా ప్రత్యేకమైన విశిష్టత అయితే ఉంది, అంటే చరిత్ర అయితే ఉంది. నాకైతే జస్ట్ అక్కడ చదివింది నేను చెప్తాను. అంత నేనేమి డీప్గా దీని గురించి రీసెర్చ్ చేసి ఏమీ నేను తెలుసుకోలేదు. ఒకప్పట్లో రైతులు ఇక్కడ వేరుశనక్కాయలు పంటని పండించేవాళ్ళంట. సో అప్పుడేంటంటే రైతులు ప్రతి ఏడాది పండించినప్పుడు ఒక ఎద్దు అనేది వచ్చి ఇక్కడ పంటనంతా నాశనం చేసి తినేస్తూ ఉండేదన్నమాట. సో అప్పుడు రైతులు అనేవాళ్ళు చాలా బాధపడే వాళ్ళంట. సో ప్రతి ఏడాది ఇట్లా పండించిన పంట అంతా వృధా అయిపోతుంటే చాలా బాధపడి ఒకరోజు దండం పెట్టుకున్నారంట. సో ఇలా ఏదైతే పంట పండుతుందో ఫస్ట్ పంటని నీకే సమర్పిస్తాము అని చెప్పి బసవన్నకి దండం పెట్టుకొని వేడుకున్న తర్వాత అప్పుడు నుండి ఎటువంటి హామ్ జరగకుండా పంటలు బాగా పండేటివంట. సో అప్పట్లోనే అలా వేడుకున్న తర్వాతే వాళ్ళకి అదే పొలంలలో ఒక నందీశ్వరుడి విగ్రహం అయితే దొరికిందంట. సో అప్పుడు ఈ కొండపైన తెచ్చి ఆ నందిని కొలువు చేసి టెంపుల్ కట్టి ఇక్కడైతే ప్రతిష్ఠించారనమాట. అప్పటి నుండి ఈ టెంపుల్లో నంది అనేది రోజు రోజుకి పెరుగుతూ చాలా పెద్దదిగా అవుతూ వస్తూ ఉందన్నమాట. సో ఇక్కడ మీరు గమనించారు అంటే ఎంత పెద్ద విగ్రహము అంటే చాలా అసలు పొడవు అయితే 20 feet ఉంది, హైట్ అయితే 18 feet ఉందన్నమాట. సో చాలా పెద్ద నంది అని చెప్పాలి. అండ్ ఈ నందికి నూనె బొగ్గులు వేసి మిక్స్ చేసి పూస్తారంట. సో దానివల్ల ఈ స్టోన్ అనేది చాలా నిగనిగలాడుతూ ఉంది. సో చాలా అంటే చూస్తే చాలా గంభీరంగా ఉందన్నమాట. ఈ నందీశ్వరుడికి బ్యాక్ సైడే ఈశ్వరుడు కూడా ఉన్నాడు. సో మీరు వీడియో ఫుల్ చూసారు అంటే మీకు శివుడి దర్శనం కూడా దొరుకుతుంది. తప్పకుండా వీడియో ఫుల్గా చూడండి. నేనైతే 3 times వెళ్ళాను దర్శనానికి. సో ఇక్కడైతే ప్రజెంట్ మా బాబు నిద్రపోతున్నాడు కదా. సో అందుకనేసి నేను వాడు నిద్రపోయేటప్పుడే 2 times వెళ్ళాను. తర్వాత మళ్ళీ వాడు నిద్ర లేచిన తర్వాత ఒక్కసారి వెళ్ళాను. అండ్ ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ నందీశ్వరుడి తలపైన త్రిశూలం ఉంది కదా. సో అది ఏంటి అంటే ఈ నంది రోజు రోజుకి పెరిగిపోయే కొద్దీ ఊరి జనమంతా భయపడిపోయి ఏమన్నా జరుగుతుందేమో అపహాయం అని చెప్పి నంది పెరగకుండా నంది తలపైన అయితే ఒక మేకు కొట్టారంట. మేకు కొట్టి శూలాన్ని ప్రతిష్ఠించారనమాట. సో అప్పటి నుండి నంది అనేది పెరగకుండా స్టాప్ అయిపోయింది. సో అందుకనేసి నంది తలపైన త్రిశూలం అనేది ఉంది. ఇక్కడ ఇంకొక విశిష్టత ఏంటి అంటే అతి పెద్ద గణపతి కూడా ఉన్నారు. సో ఎంత పెద్ద స్టోన్ గణపతి అంటే అది తయారు చేసినట్లుగా లేదనమాట, రాయితోనే గణపతి మొలిచినట్లుగా ఉంది. అంత భయంకరంగా అంటే గంభీరంగా చూసే అంత కళ్ళు సాలకుండా అంత పెద్ద విగ్రహం అనమాట వినాయక స్వామి. అండ్ ఇంకోటి ఏంటంటే నేను వెళ్ళేసరికి గణపతి టెంపుల్ అయితే క్లోజ్ చేసేసారు. సో నేను ఎక్కువ వీడియో అయితే తీయలేదు. వినాయక స్వామిని మాత్రం ఒక ఫోటో తీసుకున్నాను, అది వీడియో లాస్ట్లో మీకు చూపిస్తాను చూడండి. నేనైతే ఈ టెంపుల్కి ఫస్ట్ టైం వచ్చాను ఫ్రెండ్స్.
ఇక్కడ ఏదైనా ముక్కుంటే కూడా జరుగుతుంది అంటున్నారు. సో చూద్దాం, నేను కూడా ఒక బలంగా ఒక కోరిక అయితే ముక్కొని వచ్చాను. సో నాలా ఎవరైనా ఈ టెంపుల్ చూడాలి అనుకున్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళండి, బాగుంది, చాలా బాగుంది. నందిని చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది, అంత బ్యూటిఫుల్గా అంత గంభీరంగా చాలా బాగుంది. సో నాకైతే కాసేపు అక్కడే నేను ఆల్మోస్ట్ 1 అవర్ కూర్చున్నాను అక్కడే టెంపుల్ లోపలే. 1 అవర్ హ్యాపీగా కూర్చొని, ఎందుకంటే మా బాబు టైం ఇచ్చాడనమాట, వాడు నిద్రపోతున్నాడు కాబట్టి హ్యాపీగా మేము కూడా స్పెండ్ చేసాము. సో ఇకైతే నేను దర్శనం అంతా అయిపోయేసి ఇక్కడ కాసేపు మా బాబుకి ఆఫ్టర్నూన్ ఇప్పుడు 1 o'clock అవుతుంది కాబట్టి నేను ఇక్కడ ఫుడ్ అనేది పెడుతున్నాను వాడికి. ఇక్కడ ఏమంటే నాగరాళ్ళు ఉన్నాయి చెట్టు కింద, ఫుల్ పావురాళ్ళు అయితే వాళ్తున్నాయి. సో పావురాలను చూపిస్తూ మా బాబుకి అయితే లంచ్ పెట్టేశాను. సో ఇక్కడ లంచ్ వాడిది అయిపోయిన వెంటనే మళ్ళీ మేము దర్శనానికి వెళ్ళాము. సో అది కూడా చూడండి. సో మా వాడు ఎంత బాగా ఎంజాయ్ చేశాడు అంటే అక్కడ టెంపుల్ లోపల సూపర్గా ఎంజాయ్ చేశాడు. చూడండి, వాడే వెళ్ళిపోతున్నాడు, తిన్న వెంటనే దింపామంతే వాడే చక నడుచుకుంటూ వెళ్తున్నాడు, అసలు ఆగడం లేదు వాడు. నేను వాడు వెనకంటి వీడియో తీసుకుంటూ పరిగెత్తానమాట. సో బాగుండింది, మళ్ళీ ఇంకోసారి దర్శనం దొరికినందుకు చాలా హ్యాపీగా ఉన్నింది అనమాట. ఇప్పుడు మీరు శివుని దర్శనం కూడా చేసుకోబోతున్నారు. సో శివుడిని కూడా నేను కవరప్ చేశాను అనమాట. సో చూడండి, తప్పకుండా శివుడు కూడా మీకు దర్శనం ఇస్తాడు. సో ఇకైతే మీకు ఈ టెంపుల్ నచ్చినట్లయితే, అలానే నా వీడియో కూడా నచ్చినట్లయితే ప్లీజ్ ఒక్క లైక్ వేసుకొని, అలానే ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అలానే మీ ఫ్రెండ్స్ అండ్ మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. సో వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే తప్పకుండా వెళ్ళండి, చాలా బాగుంది టెంపుల్ అయితే. సో చూడతగ్గ టెంపుల్ అనమాట. సో ఇకైతే మళ్ళీ మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. మీరైతే తప్పకుండా వీడియో పూర్తిగా చూసి ఎంజాయ్ చేయండి. బాయ్ బాయ్.